ఆ నియోజకవర్గంలో టీడీపీకి బలమైన కేడర్ ఉంది. ప్రజా సమస్యలపై నిత్యం పోరాడే నాయకుడు ఉన్నారు. కానీ 2 దఫాలుగా ఓటమి తప్పలేదు. స్థానిక కేడర్ సహాయ నిరాకరణతోనే టీడీపీ అభ్యర్థులు ఓడిపోయారా? వచ్చే ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని అలాంటి వారిపై చర్యలకు పార్టీ నాయకత్వం సిద్ధమైందా? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి ఉంది? ఇంతకీ ఆ నేతలు ఎవరు? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గం ఎస్టీ రిజర్వ్డ్ స్థానం. ప్రస్తుతం పార్వతీపురం మన్యం ఉంది. పునర్విభజనకు ముందు కొత్తూరు అసెంబ్లీ సెగ్మెంట్లో అంతర్భాగంగా ఉండేది. పార్టీ ఆవిర్భావం తర్వాత టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గం. దివంగత నిమ్మక గోపాలరావు 4 సార్లు తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం ఆయన తనయుడు జయకృష్ణ ఇన్ఛార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకొచ్చి 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లో ఓడిపోయారు. పాలకొండ నియోజకవర్గంలో గత 2 ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు. పార్టీకి బలమైన కేడర్ ఉన్నా ఓటమి తప్పలేదు. నియోజకవర్గంలో పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని మండలాలు ఉన్నాయి. వీటిలో సీతంపేట మినహా మిగిలిన చోట్ల గిరిజనేతర ఓటర్లు ఎక్కువ. దీంతో ఎస్టీ ఎమ్మెల్యే గెలిచిన ఇతరులదే ఆధిపత్యం. ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ నిమ్మక జయకృష్ణ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. కానీ స్థానిక కేడర్ నుంచి సహకారం లేదనే టాక్ వినిపిస్తోంది. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పాలకొండ నియోజకవర్గంలో జయకృష్ణకు తెలుగుదేశం నేతలను సమన్వయం చేయడం కత్తిమీద సాములా మారింది. మరోవైపు టీడీపీని కోవర్టుల బెడద వెంటాడుతోంది. ద్వితీయ శ్రేణి నేతల్లో కొందరు జయకృష్ణ వెంట ఉంటూనే వైసీపీ ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్తో రహస్య సంబంధాలు నడుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యేగా కళావతి ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ విక్రాంత్ అన్ని తానే వ్యవహరిస్తున్నారు. దీంతో టీడీపీకి చెందిన కొంతమంది కాపు సామాజిక వర్గం నేతలకు ఆయన ఎరవేస్తున్నారని వినిపిస్తోంది. నిత్యం వారితో టచ్ లో ఉండటంతో పార్టీకి నష్టం జరుగుతోందనే వాదనలు ఉన్నాయి. ఇలాంటి చర్యలతోనే 2019లో టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ ఓడిపోయారనే ప్రచారం జరిగింది. దీంతో టీడీపీ అధిష్టానం కోవర్టులకు చెక్ పెట్టే ప్లాన్ లో ఉందనే టాక్ వినిపిస్తోంది. పాలకొండలో టీడీపీ పరిస్థితి చక్కదిద్దే బాధ్యతలను కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి కళా వెంకట్రావుకు అప్పగించినట్టు సమాచారం. దీంతో ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తూ పార్టీ గెలుపు కోసం వ్యూహరచన చేస్తున్నారు. ఓటర్లలో ఎక్కువ భాగం కాపులు ఉండటంతో వారిని టీడీపీకి అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న కళా వెంకట్రావు వ్యూహం ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి మరి.